అమ్మ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ 2 నెలలు కూడా వాలంటీర్ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ అదే డబ్బులు పేదవాళ్ళకి నేరుగా ఇవ్వద్దు అంటూ కూడా కొంచెం పెట్టింది. వాళ్ళ దగ్గర ఉన్న మొబైలు, డేటా మొత్తం కూడా వెనక్కి ఇచ్చేయమని ఆదేశించింది. ఎలా చూస్తారమ్మా విశాఖ మహిళలుగా ఇప్పుడు ఈ 2 నెలలు ఈ ఫంక్షనర్స్ పొజిషన్ ఏమంటారు? నమస్కారం అండి. మరి ఇప్పుడు నిన్న మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారు ఫిర్యాదు చేసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటరీ వ్యవస్థను ఆపేమని చెప్పి పెన్షన్లు ఆపేమన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పేద ప్రజలకి ప్రతి ఇంటికి ఉదయం 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అది కూడా గతంలో 1000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 3000 రూపాయలు చేసి మాట ఇచ్చారు. మాట తప్పకుండా మాట ప్రకారం 3000 రూపాయలు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు 2000 ఇవ్వలేదండి, 1000 రూపాయలు ఇచ్చారు. ఎలక్షన్లో నాకు ఓటు వేస్తే నేను 2000 చేస్తాను అన్నారు, కానీ ఆయన రాలేదు కదా. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 చేస్తానన్నారు, 3000 చేశారు. అలాగే ఇంటికి తలుపు తట్టి ఉదయాన్నే 6 గంటలకు ఇస్తున్నారు పెన్షన్ వచ్చి. ఇప్పుడు ఇచ్చి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ఈరోజు ఈ నిర్ణయం వాలంటరీ వ్యవస్థ ఆపేయాలి, 2 నెలలు పెన్షన్లు ఇవ్వాలంటే మరి పేద ప్రజలు ఏమవ్వాలి? ఇప్పుడు ఈ 2 నెలలు ఎలా బతకాలి వాళ్ళు? కొడుకులు చూడలేని వాళ్ళు, కూతురు చూడలేని వాళ్ళు ఎంతోమంది పేద ప్రజలు ఇప్పుడు ఈ పెన్షన్ వల్ల ఆధారపడి మందులు అవని ఏమవని కొనుక్కొని ఈ సొంత ఇల్లు లేని వాళ్ళు ఇంటి అద్దె కట్టుకొని ఏదో చిన్న గూడో గుడ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ పెన్షన్ ఆఫీస్ ఇప్పుడు ఎలా అండి పరిస్థితి? వాలంటీర్లు డేటా ఇవ్వడం ఏంటండి? వాలంటీర్లు డేటా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఉంది, నా కొడుకు ఎవరు, నా కూతురు ఎవరు, నా భర్త ఎవరు, మరి ఆ డేటా తీసుకోరండి. మనకు అన్ని రకాల పథకాలు అందాలంటే మనం డేటా ఇస్తేనే కదా మనకు అన్ని పథకాలు ఎవరో ముక్కు తెలియని వాళ్ళు డేటా తీసుకెళ్ళి ఇస్తాము మేము. మా ఫ్యామిలీ డేటా మేము ఇస్తాము, ఎందుకంటే తెలియాలి కదా నా కొడుకు ఎవరు, నా భర్త ఎవడు, నా కూతురు ఎవరని తెలియాలి, నా తల్లి ఎవరని తెలియాలి. కాబట్టి మేము డేటా వాలంటీర్లకు ఇవ్వాలి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని పట్టుకొని ఈరోజు ఉగ్రవాదులను అనడం ఇది చాలా దురదృష్టకరమైన. ఈసీ గారు కూడా ఆ నిర్ణయం తీసుకోవడం వాలంటీర్లు ఆపడం అని చాలా దురదృష్టకరమైన వార్త అండి అది. అదే మాకు మరి చాలా ఇబ్బంది అండి, చాలా పేద ప్రజలకు వస్తుందండి. మా అమ్మగారికి వస్తుంది, ఇప్పుడు అదే ఆమె అన్నిటికన్నా విచారంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ 2 నెలలు పెన్షన్ ఆగిపోద్ది, ఏం చేయాలి ఏంటమ్మా అని అడుగుతున్నారు. మరి ఏం చేయాలి వాళ్ళకు? ఈ వయసులోనే వాళ్ళు ఇప్పుడు బాధపడే సమస్య వచ్చింది. ఇప్పుడు ఇది వాలంటీర్లు గతంలోని 1000 రూపాయల పెన్షన్కి మా అమ్మగారు వార్డ్ ఆఫీస్కి వెళ్ళేవారు. వార్డ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటు 100 ఆటోకి, అటు 100 ఒక రోజుకి 200 అయ్యేది. ఆ రోజు మరి పెన్షన్ దొరకకపోతే మళ్ళీ రెండో రోజు వెళ్ళేవారు. ఇచ్చిన 1000 రూపాయలు అక్కడికి ఎంత ఖర్చు అయ్యేది? 400 ఖర్చు అయ్యేది, మిగిలినవి 600. 600 మిగిలివి ఆ 1000 రూపాయలు ఇచ్చిన పెన్షన్కి. తర్వాత ఏమో ఎండలోనే ఎప్పుడు ఉదయం 6 గంటలకు వెళ్ళి లైన్ కడితే 1 గంటకి ఇంటికి వచ్చేవారు. అలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు కదా. మా అమ్మగారు పడుకొని లేకముందు మా అమ్మగారు నా దగ్గరే ఉంటారు. మా పడుకొని లేకముందు వచ్చి వాలంటీర్ వచ్చి తలుపు తట్టి పెన్షన్ మా అమ్మగారికి ఇస్తున్నారు 3000 రూపాయలు. మరి ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటామా, లేదా పెత్తందారుల ప్రభుత్వం కావాలని కోరుకుంటామండి? మేము ఇదే చెప్తున్నామండి, వాలంటరీ వ్యవస్థ సాగాలి, కొనసాగించాలి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఒకసారి ఏదో మీటింగ్లో మేము విన్నామండి, ఏమని వాలంటరీ వ్యవస్థ వద్దు నేను వస్తే తీసేస్తాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే మీటింగ్లో మొన్న ఒక మీటింగ్లోనేమో మళ్ళీ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను అన్నారు. మరి అప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేస్తాను అన్నది ఇప్పుడు కొనసాగిస్తానని ఎందుకు అంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటండి, ఆయన గంటకో రకం మాట వాడుతున్నారు. ఎప్పుడు ఏ మాట నచ్చితే ఆ మాట వాడుతున్నారు. వాలంటీర్లు ఉగ్రవాద అంటారు. అంటే ప్రజలకు ఏది మంచి చేస్తాము, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుదాము, మేమందరం ఓటేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మేమందరం నచ్చి ఆయన గెలిపించుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాం కదా, మా అమ్మగారికి 3000 పెన్షన్ ఇస్తున్నారు, 4000 చేస్తానంటున్నారు. 4000 చేయకపోయినా ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా మాకు 2000 పెన్షన్ చేసినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. మా ఇంటి ఓట్లే కాక మా పక్కింటి ఓట్లు, మా ఇతర పక్కింటి ఓట్లు కూడా మేము వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇంత సుభిక్షంగా పరిపాలనిస్తున్నారు ఆయన ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నాకు నా 3 ఫ్లోర్లు ఇల్లు ఉందనుకోండి, నాకు పథకాలు రాకపోవచ్చు, ఎందుకంటే అర్హులైతే ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నారు. నాకు అర్హత లేదు కాబట్టి రాలేదు. ప్రతి ఒక్కరికి పార్టీ, వర్గం, కులం, మతం భేదం ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లేనండి, వాలంటీర్లో కూడా అన్ని రకాల పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అవన్నీ చూసారా? ఈ వాలంటీర్ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు ఆయన అన్నీ చూడలే కదా. వాలంటీర్ వ్యవస్థను కూడా అన్ని వర్గాల వారిని చేశారు. ఇప్పుడేమో నిన్న చూస్తే ఎవరినో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లోనేమో
అది తర్వాత మాట్లాడతానండి. ఇప్పుడు వాలంటీర్లు గతంలోని కోవిడ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటీర్లు మన ఇంట్లో మన భర్త కోవిడ్ వస్తే భార్య భర్త దగ్గరికి వెళ్ళని పరిస్థితి. మరి వాలంటీర్లు ఉండబట్టే కదండి ఆ రోజు సేవలు అందించారు. మరి చాలామంది వాలంటీర్లు ఇదే కోవిడ్లో కూడా 2-3 రాష్ట్రంలో చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. ఎందుకు జరిగాయి? అదే వాలంటీర్. ఇప్పుడు వాళ్ళు కాదండి, ఒక 10th క్లాస్ చదివితే వాలంటీర్ ఉద్యోగం ఇస్తున్నారు. 10th క్లాస్ చదివిన వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తే 20,000 ఉద్యోగం, ఈ రోజులు బట్టి 20,000 జీతం వస్తుంది. కానీ ఈ 5,000 అంటే వాళ్ళు 5,000 జీతం కోసం వాళ్ళు చేయట్లేదండి. ప్రజాసేవకులు సేవ చేయాలి, పేరు పొందాలని కోరుకున్న వాళ్ళకి నచ్చి మా ఇంటి చుట్టూ వాలంటీర్లు ఎక్కడండి? డేటా పట్టుకెళ్ళిపోవడానికి ఎక్కడో అడవుల నుంచో ఎక్కడి నుంచో రాలేదండి వాళ్ళు ఉగ్రవాదులు అవ్వడానికి. మా ఇంటి చుట్టూ మా 50 ఇళ్ళు తెలిసిన అమ్మాయిని అబ్బాయిని మేము వాలంటీర్గా పెట్టుకున్నాం. అలాంటప్పుడు మా డేటాను తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారు? మా పుట్టిన ఊర్లో పుట్టిన పిల్లలే కదా వాలంటీర్లు, ఎక్కడి నుంచో రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో ఆయన తీసుకొచ్చి కడప నుంచో పులివెందుల నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు కదా వాలంటీర్లని. మాకు నచ్చిన మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలే మాకు వాలంటీర్గా పెట్టారు. ఎందుకంటే మాతో ఐక్యంగా ఉంటారు కాబట్టి, మాతో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మా ఇంటి దగ్గర పిల్లలే మాకు వాలంటీర్గా పెట్టారు. మాకు అన్ని సేవలు అందిస్తున్నారు. ఏం చెప్తారు చివరిగా, ఏం చెప్తారు? ఏంటి, మాకు వాలంటీర్లు కావాలండి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రతిదీ కూడా మధ్యవర్తులు లేకుండా, పెత్తందారు లేకుండా, గత టీడీపీ ప్రభుత్వంలోని లంచాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకుంటేనే మాకు పథకాలు వచ్చేవి. అయినా అప్పుడు పథకాలు ఎక్కడ ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలన్నీ పెట్టారు. ఇప్పుడేమో మళ్ళీ పథకాలన్నీ ఇచ్చేస్తారంట. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు రాలేదా? ప్రజలు ఉన్నారు, ప్రజలకి ఈ పథకాలు ఇవ్వాలి అని గుర్తు రాలేదా? ఇప్పుడు జగన్ గారు చేసిన తర్వాత ఇప్పుడు మీకు గుర్తొచ్చింది పథకాలు. మరి ఇప్పుడు ఏదైతే అనవసరం ఈరోజు పథకాలు అవనివ్వండి, ప్రతిదీ మాకు మా కష్టం సుఖం ఆరోగ్య సురక్ష అవని ఏదవని మాకు ఆరోగ్యం బాగుందా లేదా ప్రతిదీని కూడా మాది తెలుసుకోవాలంటే మాకు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన పెట్టిన వాలంటరీ వ్యవస్థ మాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు మాకు కావాలి, ముఖ్యంగా వాళ్ళు కావాలి. ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా పెడతానన్నా మాకు వద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు చాలా బాగుంది, చాలా సంక్షేమం అన్నీ కూడా మాకు ప్రతిదీ వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు ప్రతిదీ మీరు బాగున్నారా, మీరు తిన్నారా లేదా, ప్రతిదీ మీకు ఏం పెట్టాలి, మీకు ఏం చేయాలి అనేది కూడా అన్నీ కూడా వాళ్ళు మాకు కనుక్కుంటున్నారు. మా కష్ట సుఖాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి మాకు ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ కావాలండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారాగా మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం.